సొట్టబుగ్గల రుక్కుమిని పిట్ట సొగసులేసుకొని గట్టు దాటి ఊపుకుంటూ పోతే. ఏందబ్బాయి, నా గురించేనా నువ్వు పాడేది? ఒళ్ళెలాగుంది చూడమ్మా, నాకెందుకు ఆ పాట సడన్ గా గుర్తొచ్చేసింది అంతే. ఇన్ని రోజుల నుంచి నేను చూస్తున్నా, ఎప్పుడన్నా పాడానా? చాలా ఇంకాపు, నీకు ఈ మధ్య ఓ రోజున బాగా ఎక్కువైందిలే. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే ఆ సొట్టబుగ్గల గురించేనండి. మీలో ఎవరికన్నా సొట్టబుగ్గలు ఉంటే ఓకేనండి, ఒకవేళ లేకపోతే కూడా ఓకేనండి. కాకపోతే సొట్టల కోసం ఓ పిల్ల ఏం చేసిందో చూసేస్తారా? సొట్టబుగ్గలుంటే భలే ముద్దొచ్చేస్తారమ్మాయి. నువ్వు ఎక్కువ వాగావనుకో నీ బాడీకి సొట్టలు పడిపోతాయి, జాగ్రత్త. సోషల్ మీడియా అంటేనే రోజుకు కొత్త విషయం బయటకొచ్చే వేదిక. వాటిలో కొన్ని ఆకట్టుకుంటాయి, కొన్ని షాక్ ఇస్తాయి, మరికొన్ని ఇలా కూడా చేస్తారా అని విస్తుపోయేలా చేస్తాయి. అలాని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూసిన వాళ్ళందరూ ఇలా కూడా చేస్తారా అని ముక్కును వేలేసుకుంటున్నారు. కొంతమందికి న్యాచురల్ గానే బుగ్గలపై సొట్ట పడుతుంది. అలాంటి వాళ్ళు నవ్వినప్పుడు అది కొందరికి చాలా అందాన్ని తీసుకొస్తుంది. బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింటాను సొట్ట బుగ్గల సుందరి అంటారు. ఆమె 2 బుగ్గలకు సొట్టలు పడతాయి. అలాగే మన తెలుగులో మంచు మనోజ్ కు సొట్ట బుగ్గలుంటాయి. అయితే అవి వారికి సహజ సిద్ధంగానే వచ్చినవి. కానీ ఈ వీడియోలో చూస్తున్న అమ్మాయి మాత్రం సొట్ట బుగ్గల కోసం విచిత్రమైన పని చేసింది. ఆమె చేసిన పనిని చూసి నెటిజన్లు విస్తుపోయారు. కృత్రిమ సొట్టబుగ్గల కోసం ఇలాంటి పని చేస్తారా అని ముక్కును వేలేసుకుంటున్నారు. ఈ వీడియోలో ఒక అమ్మాయి తన బుగ్గపై ఒక ప్రత్యేకమైన గుంటను అసహజంగానే చేసుకోవడాన్ని చూడొచ్చు. శస్త్రచికిత్స ద్వారా సన్నని తీగ సహాయంతో ఆమె నోటి లోపల నుంచి ఆ సొట్టను సృష్టించుకుంది. మామూలుగా చూస్తే అది చికిత్స ద్వారా చేయించుకున్న సొట్ట కాదనుకుంటారు. ఆ అమ్మాయి నవ్వినప్పుడు సహజంగానే సొట్ట పడుతుందని భ్రమపడతారు. ఇలా బుగ్గలపైన సొట్టలు పెట్టుకున్న వారిని చూడడం చాలా అరుదు. డింపుల్ అని సింపుల్ గా పిలుచుకునే సొట్టబుగ్గలతో ఉన్న కొందరిని చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఇలా కృత్రిమంగా సొట్టపడేలా చేసుకునే ప్రక్రియ సేఫ్ అనే అంటున్నారు. ఇన్ఫెక్షన్ ప్రమాదం తక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. అయినా కూడా సొట్టబుగ్గల కోసం ఇంత రిస్క్ అవసరమా అని చాలా మంది నెటిజన్లు బుగ్గలు నొక్కుకుంటున్నారు. ఈ వీడియోను దాదాపు 3 లక్షల మంది వీక్షించారు.